నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మన ముందున్న లక్ష్యాలు ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా వృధా ఖర్చులు తగ్గించాలని వారికి ఆదేశించారు. కడప నగరంలోని మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు కడప టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ విఎస్ అమీర్ బాబు, సీనియర్ నాయకులు అలంకాన్ పల్లె లక్ష్మీరెడ్డి పాల్గొని పార్టీ తరఫున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విఎస్ అమీర్ బాబు మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మాట మార్చారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కడప తెలుగు యువత నగర అధ్యక్షులు, సీనియర్ నాయకులు మామిళ్ల శివ, కడప తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వము తక్షణమే స్పందించాలా. రాబోయేది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే. తప్పకుండా మీ యొక్క సమస్యలను పూర్తిగా రాబోయే రోజులు ఎటువంటి మీకు సమస్య లేకుండా మీరు అడుగుతున్న జీతభత్యాలు ప్రస్తుతం ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితో మనము ఒప్పించి మెప్పించి మీ యొక్క సమస్యలను తీర్చే విధంగా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారం 10 రోజుల నుంచి ఈ సమ్మెలో మీరు ప్రభుత్వానికి నిరసన తెలిపే విధంగా మీ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మీరు తెలుపుతున్న నిరసనకు సంఘీభావం తెలిపేదానికి మా పూర్తి సహాయ సహకారం. మైనారిటీ వర్గానికి చెందిన అర్హుడైన న్యాయ శాస్త్ర నిపుణుడిని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమించాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ నాయకులు నిస్సార్ అహ్మద్ బేగ్, అన్వర్లు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. इसलिए ये प्रेस कॉन्फ्रेंस कॉल करें. इससे पहले हम हमारे चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी साहब के पास जाने की भी कोशिश करें, क्योंकि रेवंत रेड्डी साहब के चीफ मिनिस्टर बनने के बाद अब प्रोटोकॉल आ गया है. हमको वहाँ तक पहुँचना मुश्किल हो रहा. हम कई तरीक़े से कोशिश करें मगर फेल हो गए. अब आपके जो प्रेस है माध्यम से जो है हम उनको रिक्वेस्ट करना चाह रहे हैं, हमारी आवाज़ वहाँ तक पहुँचाना चाह रहे हैं कि 1967 से जो हमको नेगलेक्ट करे हैं, आज आप हमको जगह दे के एक हिस्ट्री क्रिएट करो बोल के हम रिक्वेस्ट कर रहे हैं उनको. और आपके ज़रिए ये उम्मीद है हमको कि हमारी आवाज़ जैसे रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर साहब तक पहुँचेंगी और हमारा काम होगा. वो इलेक्शन से पहले जी. అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టిందంటే, మన ఆంధ్ర రాష్ట్రము 1956 నాడున ఏర్పడింది. అంతకుముందు ఇది మద్రాస్ స్టేట్లో ఉండే. ఆ రోజు నుంచి 1956 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మైనారిటీస్ని
అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, లేకపోతే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటరు హైకోర్టు లెవెల్లో ఇప్పుడు వరకు ఏ పార్టీ రిజిస్ట్రేషన్ శాఖ వనరుల పెంపుదలపై దృష్టి సారించాలని, లీకేజీల నివారణకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమానమైన పంపిణీ జరిగేలా విభాగాన్ని క్రమపద్ధతిలో పునర్వ్యవస్థీకరించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. తమ హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధనకై వారు చేస్తున్న నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 4వసారి కూడా చర్చలు విఫలం కావడంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం తమ జీతాలు పెంచే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు వినతి పత్రాన్ని అందించారు. పన్నెండో తారీఖు నుంచి ఈ రోజుకి 16వ రోజుకి సమ్మె చేరడం జరిగింది. నిన్ననే 4వ దఫా చర్చలు పిలిచారు ప్రభుత్వం. మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి అవమానపరిచినట్టే చేశారు ప్రభుత్వం. 3 సార్లు చర్చలు ఏమైతే జరిగిందో అదే విధంగా పాడిందే పాట పాస్పళ్ళ దాసరా అన్నట్టుగానే 4వసారి కూడా చర్చలు విఫలమవడం జరిగింది. ఏదైనా కానీ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించేంత వరకు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేసి మా ప్రధానమైన డిమాండ్లు అమలు చేసేంత వరకు కూడా సమ్మెను ఇంకా మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప మా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డి పద్మావతి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు 16వ రోజు సమ్మె సందర్భంగా నిన్న చర్చలు విఫలం అవడం కారణంగా ఈరోజు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడి చేసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన మాకు ఇది సీఎం గారి దృష్టి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ న్యాయంగానే సమస్యలు పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. యూనియన్ సిఐటియు తరఫున వీరి యొక్క సమస్యల్ని అన్నింటినీ కూడా అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ రాష్ట్రంలో అమలు చేయాలి, ఈ సమస్యలన్నింటినీ కూడా న్యాయబద్ధంగా వీరు కోరడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఇది వీరికి రిప్రజెంటేషన్ నేను వారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాదని చెప్పి మాటిస్తూ వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు ఆ రోజులో 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గాన్ని ఇచ్చారు అంటే వీరందరి సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి మేము తప్పనిసరి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో మేడూరు గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 46వ వార్షిక సప్తాహ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయ మేనేజర్ వెంకటేశ్వరరావు, దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామికి సహస్రనామ సంధూర అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైభవంగా భక్తుల సహాయ సహకారంతో శారీరక శాస్త్రజ్ఞులు గౌరవశ్రీ కుటుంబ రక్షణ సహాయ సహకారంతో నడపబడుతున్నది. మండలం ఎన్టీఆర్ జిల్లాలో గల స్వయంభూ శ్రీ వీరాంజనేయ స్వామి వారు ఎంతో వైభవపేతంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. మరి స్వామివారికి గత 46 సంవత్సరాల నుంచి కూడా ఈ హనుమత్ దీక్షా కార్యక్రమం మరియు స్వామివారి హనుమత్ వ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా మరి ఆపకుండా హరే రామ నామ సప్తాహ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ వారం రోజులు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి రోజు కూడా. మరియు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాన్ని పొందుతూ ఉంటారు. మరి ప్రతిరోజు కూడా జరిగే అన్నదాన కార్యక్రమాలకి వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారికి తమ శక్తానుసారంగా అనేక రకములుగా ధన ధాన్య వస్తు రూపేణ స్వామివారికి సమర్పించి స్వామివారి. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా పని ఎప్పుడు మీదే ఎన్ని రోజులు ఫోన్లలో చూస్తారు. నువ్వు పంపించినప్పుడు తీసుకుంటా కదా తర్వాత రవి దీనికంటే నేను చూస్తాం అట్లా కదా కులం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 9 డిగ్రీలు ఉన్నటువంటి ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఘాట్ రోడ్డులో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని నరేంద్ర మోడీ ప్రకటన చేసే వరకు స్టీల్ ఉద్యమం ఆగదని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, ఏఐటియుసి స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ నాయకులు ఆదినారాయణ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరంలో 1000 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా జేఏసీ నేతృత్వంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఏదైతే ఉద్యమం నడుపుతున్నామో
దానికి వైద్యాన్ని ఉండడం జరుగుతుంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యతగా పోరాటం చేస్తున్నాయి. వారి మద్దతుగా విశాఖపట్నం సిటీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఐక్యతగా మేము వారి మద్దతుగా ఎన్నో ఊరేగింపులు, పోరాటాలు, ధర్నాలు, ఎన్నో కార్యక్రమాలు చేసి 2021 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కూడా మహాత్మా గాంధీ విగ్రహావరణలో రిలే నిరసన ప్రారంభించి దానికి 1000వ రోజు. మరి 1000వ రోజును కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి కార్మికులకి, ప్రజలకి నిరసన తెలియజేయాలని ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము అన్న విరమించుకున్నంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమ ఏదైనా ఉన్నదంటే అది ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమే. ఇది ఒక తెలుగువారి హక్కు. మనం ఎన్నో పోరాటాలు చేసి సాధించిన పరిశ్రమ. ఈ పరిశ్రమని అధికారుల బీజేపీ ప్రభుత్వం దొంగ మార్గంలో ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రైవేటీకరణ అవ్వకుండా మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమీకరణ కూడా చేస్తాం. ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. కేంద్రంలో కూడా ఎంపీలతో కూడా సంతకాలు పెట్టించి 120 మంది సంతకాలు పెట్టించి కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నిరసన జరుగుతుందంటే అది విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలతో పాటు ప్రజలు, తెలుగువారందరూ కూడా దీన్ని ఐక్యతగా పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడానికి అటు మా జాతీయ ఎన్టీ అధ్యక్షులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎంతటి పోరాటకైనా సిద్ధంగా ఉన్నాం. అన్ని విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంగన్వాడీల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. గజపతి నగరం అంగన్వాడీలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆపేదే లేదంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యకు వినతి పత్రాన్ని అందించారు. అంగన్వాడీల సమస్యలను సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే అప్పల నరసయ్య స్పష్టం చేశారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.